హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకున్న విధంగా మనకి అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే చాలు. మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ యొక్క జాబ్కి సంబంధించి బోత్ ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ముందుగా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ అనేది March 3, 2025 నుండి అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి March 20, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే టైం అయితే ఉందండి. అలాగే స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21 March నుండి April 7 వరకు మీకు స్క్రూటినీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దాని తర్వాత మీకు పబ్లికేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అనేది April 9న అయితే వస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ గ్రీవెన్సీ 19th April ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఉంటుందని చూసుకుంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 26th April అయితే మనకి డిస్ప్లే అవుతుందని చెప్తున్నారంట. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుందో చూసుకుంటే మనకి April 13న అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి May 5, 2025 అని చెప్పేసి ఇలా మనకి ఇంపార్ట్ డేట్స్లో ఇవ్వడం జరిగిందండి. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. దీనికి ఏపీ వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఇందులో అటెండర్, ఆఫీసర్, సబార్డినేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అది మీకు ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం ఇందులో చూసుకుంటే ఇంటర్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి మనకు, అలాగే డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఫ్రెండ్స్, ఇందులో నేను వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఎందుకంటే నేను ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. అది గమనించండి. అలాగే ఇందులో ఇంకా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ గురించి చూసుకుంటే సీరియల్ నెంబర్ 10 MNO అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్ సంబంధించి మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక MNO పోస్టులకు సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇక్కడ మార్చురీ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి. వీటికి సంబంధించి చూసుకుంటే దీనికి మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇందులో ప్లంబర్ పోస్టులు కూడా ఉన్నాయండి. వీటికి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే దాంతోపాటు మీకు ఐటీఐకి సంబంధించి ప్లంబింగ్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఐటీకి సంబంధించి ట్రేడ్స్లో ఫిట్టర్ ఎవరైతే చేశారో వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మెకానిక్ విభాగంలో ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ వచ్చేసి స్ట్రక్చర్ బేరర్ బాయ్ సంబంధించి పోస్టులు ఉన్నాయండి. వీటికి సంబంధించి కూడా మనం 10th క్లాస్ పాస్ అయితే ఉండాలని చెప్తున్నారు. వారు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్యాక్టర్ అనే పోస్టులు కూడా ఉన్నాయండి. వీటికి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎవరికైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీరు వీటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని చూసుకుంటే January 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. అలాగే ఎస్సీ ఎస్టీ వారు అయితే 47 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారు అయితే 45 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఒక జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు గమనించాలి, మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదండి. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఏదైతే మనం అప్లికేషన్ పెడతామో ఈ యొక్క అప్లికేషన్లో అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ సంబంధించి వెయిటేజ్ అనేది ఇస్తారంట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డేటా చూసుకుంటే జనరల్ వాళ్ళకి సంబంధించి 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కానికి సంబంధించి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. మీరు ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క నేమ్ మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇన్ పేర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే పేరు మీద డీడీ అనేది తీయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ మనకి ఇందులో అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తానండి. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్ మనకిది అప్లికేషన్ ఫామ్ అనేది ఇది ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు మీ యొక్క రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ జెండర్, మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్ ఏంటో ఇవ్వండి. నెక్స్ట్ అంతా కూడా ఇందులో ఇచ్చిన విధంగా ఎక్కడెక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారో అంతా డీటెయిల్స్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారండి. ఇందులో ఇవ్వండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేశాక లాస్ట్‌లో మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అది అంతా కూడా పెట్టండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేశాక మీరు ఇక్కడ కనిపిస్తున్న మిగతా యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్‌తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తప్పకుండా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అడ్రస్‌కి మీరు అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.